అంతేకాదు విశాఖలో పొల్యూషన్ ఎక్కువగా ఉందని, విశాఖలో రామ్కీ సంస్థ వాళ్ళు మరి దౌర్జన్యంగా పొల్యూషన్ని ఎక్కువ చేస్తున్నారన్న రీతిలో కూడా మాట్లాడారు బోండా ఉమా. అంతేకాకుండా దీనికి ఇంకా చెప్పాలి అంటే రామ్కీ చైర్మన్ వైసీపీ అభ్యర్థి అని, అయినా ఆయనతో సంబంధం ఎవరికి ఉందని, సో ఇట్లా రామ్కీ సంస్థ యొక్క చైర్మన్ ఈ విధంగా అన్నారని కూడా చెబుతున్నారు. మరి ఎందుకు ఆయనని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు రామ్కీ సంస్థని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు బోండా ఉమా. అంతేకాకుండా పీసీబీ యొక్క చైర్మన్ కూడా అన్నారంట, మీరు ఎమ్మెల్యేలు అయితే నేను మీ మాట వినాలా అన్న రీతిలో కూడా కొన్ని కౌంటర్స్ ఇచ్చినట్టు చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే సంబంధిత శాఖ మీద ఆయన పూర్తిగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు బోండా ఉమా. అయితే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్కి మొత్తం క్లుప్తంగా అయితే చెప్పడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్న పవన్ కళ్యాణ్ దీనికి కరెక్ట్గానే సమాధానం చెప్పారు. సో సంబంధిత శాఖ మీద దృష్టి సాధిస్తారని కూడా చెప్పారు. అయితే ఈ విధానం విన్నటువంటి అక్కడ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామరాజు కొన్ని సెటైర్లు కూడా వేశారు. సో దాని మీద పవన్ కళ్యాణ్ కూడా కొంచెం హాస్యాస్పదంగానే తీసుకున్నట్టు తెలుస్తుంది.